ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన అనమాట. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకు ముఖ్యమైనటువంటి మార్పులు అయితే వచ్చాయి. ఎస్బీఐ కార్డు కొత్తగా ఫీజులు, రివార్డ్స్, రూల్స్, చెల్లింపు విధానాల్లో కొన్ని అప్డేట్స్ అయితే తీసిందనమాట. ఇవి కార్డు హోల్డర్లపై ప్రభావం చూపించనున్నాయి. ఎస్బీఐ కార్డు తన క్రెడిట్ కార్డు ఫీజుల నిర్మాణం, రివార్డు పాయింట్, రిడప్షన్ రూల్స్, కార్డు హోల్డర్లకు పంపే సమాచారం విధానంలో మార్పులు అయితే చేసింది. ఈ మార్పులు వెబ్సైట్లోకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం కొన్ని మే నెల నుంచి అమల్లోకి వచ్చాయి. మే 1 నుంచి ఎస్బీఐ కార్డ్ లేట్ పేమెంట్ ఛార్జీలు మార్పు చేసిందనమాట. కొత్త రూల్ ప్రకారం చెల్లించాల్సిన మొత్తం కూడా 100 కంటే ఎక్కువగా 500 వరకు అయితే ఉంటే 100 ఛార్జ్ అయితే పడుతుంది. పెద్ద మొత్తాలపైన ఇంకా ఎక్కువ ఛార్జీలు కొత్త స్లాబ్ల ప్రకారం వర్తిస్తాయన్నమాట. అదే తేదీ నుంచి బీపీసీఎల్ ఏదైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు మినహాయింపు రూల్ కూడా కఠినంగా అయితే మారింది. ఇప్పుడు ముఖ్యంగా 499 వార్షిక ఫీజు మాఫీ కావాలంటే ఏడాది ఖర్చు వచ్చేసి ₹1,00,000 అనేది చేరాలన్నమాట. ముందుగా ఈ పరిమితి 50,000 మాత్రమే అయితే ఉండేది. కానీ బకాయిల వసూలు, డిఫాల్ట్ సమాచారం ప్రక్రియలో మార్పులు అయితే ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ కార్డు బకాయిల వసూలు, క్రెడిట్ రిపోర్టింగ్ విధానాలు మళ్ళీ స్పష్టం చేసిందంటున్నారు. కంపెనీ బకాయిలు ఉన్నటువంటి కార్డు హోల్డర్లకు గుర్తు చేయడానికి పోస్ట్ ఫోన్ కాల్స్ కావచ్చు, ఎస్ఎంఎస్, ఈమెయిల్, తృతీయ పక్ష ఏజెన్సీల వంటి పద్ధతులు ఉపయోగించుకోవచ్చు. వసూల కోసం పనిచేసేటువంటి తృతీయ పక్ష ఏజెన్సీలు తప్పనిసరిగా రుణ వసూళ్ల ప్రవర్తన మార్గదర్శకాలు పాటించాలి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద కూడా నమోదైన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి డిఫాల్ట్ సమాచారం పంపించే ముందు కార్డు హోల్డర్ కూడా 1 నెల ముందు వస్తుగా నోటీస్ ఇస్తామని కంపెనీ తెలియజేసింది. ఇక రివార్డ్ పాయింట్స్ రిడప్షన్ మార్పులు ఏప్రిల్ నుంచి అమల్లోకి అయితే వచ్చాయన్నమాట. ఏప్రిల్ 1 నుంచి రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రాంలో కూడా మార్పులు అయితే వచ్చాయి. ప్రతి నెల కూడా గరిష్టంగా 60,000 రివార్డ్ పాయింట్స్ అయితే మాత్రమే స్టేట్మెంట్ క్రెడిట్ మార్చుకోవచ్చు. రిడప్షన్ కేవలం 4,000 పాయింట్లు మల్టిపుల్స్ మాత్రమే చేయాలి. కొన్ని కార్డులకు ఈ రూల్స్ అనేవి వర్తించవన్నమాట. వాటిలో ఎయిర్ ఇండియా, ఎస్బీఐ సిగ్నేచర్ కార్డులు, అదేవిధంగా ఫోన్పే, ఎస్బీఐ కార్డు పాసెస్లు కావచ్చు. ఫోన్పే, ఎస్బీఐ కార్డు సెలెక్ట్ బ్లాక్ ఉన్నాయన్నమాట. ఇప్పులన్నీ కూడా కార్డు వాడడాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ ఖర్చులు, రివార్డ్ పాయింట్స్ విషయంలో కూడా కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చాయన్నమాట. ఎస్బీఐ క్రెడిట్ కార్డు దేశంలో ఎక్కువగా ఉపయోగించేటువంటి బ్యాంక్ కార్డులు ఒకటి. ఇవి షాపింగ్, బిల్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం సౌకర్యం అయితే ఉంటాయి. ప్రతి ఖర్చు పైన రివార్డ్ పాయింట్స్ అయితే లభిస్తాయి అన్నమాట. వాటిని తర్వాత డిస్కౌంట్ లేదా స్టేట్మెంట్ క్రెడిట్గా మార్చుకోవచ్చు. వేర్వేరు అవసరాలకు అనుగుణంగా క్లాసిక్, సిగ్నేచర్, ప్రీమియం వంటి కార్డు అందుబాటులో అయితే ఉంటాయి. కొన్ని ఏదైతే ఎస్బీఐ 2026 మే 25, 26 తేదీల్లో 2 రోజుల దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు అయితే ఇచ్చిందనమాట. ఉద్యోగుల హక్కులు పరీక్షించడం, మెరుగైన పని పరిస్థితులు కల్పించడం, సిబ్బంది, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడడం కోసం సమ్మె నిర్మాణం తీసుకున్నట్లు ఫెడరేషన్ అయితే తెలిపిందనమాట. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 కింద ఈ విషయమై ఒక అధికారిక నోటీసులు అయితే జారీ చేసింది. ఫెడరేషన్ అనుబంధంగా ఉన్నటువంటి ఎస్బీఐ నెట్వర్క్ను కేటగిరీ ఉద్యోగులందరికీ మే 25, 26 తేదీల్లో సమ్మె చేస్తారని దీని ప్రకారం తెలుస్తుంది. ఇక ఈ రోజుల్లో ఏ కారణం చేతనైనా సెలవు దినంగా వారసపు సెలవుగా వస్తే కనుక ఉద్యోగులకు 27 మే 2026న సమ్మెకు పాల్గొంటారని చెప్పేసి నోటీసులు అయితే స్పష్టం చేసింది. సమ్మె గల కారణాలు అనుబంధ పత్రంలో వివరంగా ఉన్నాయని చెప్పేసి ఫెడరేషన్ తన నోటీసులు అయితే తెలియజేసిందనమాట.